ప్రస్తుతం మన రాష్ట్రాన్ని వణికిస్తున్న వ్యాధి బర్డ్ ఫ్లూ. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? ఈ వ్యాధి మనుషులకు వస్తుందా? ఒకవేళ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. ఇది పెంపుడు కోళ్ళు, అడవి పక్షులకు సంబంధించినది. ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ను ఇటలీలో తొలిసారిగా కనుగొన్నారు. తర్వాత 1996లో చైనాలో గుర్తించారు. ప్రజెంట్ మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. గోదావరి జిల్లాల్లో 2 కోళ్ల ఫారాల్లో ఈ బర్డ్ ఫ్లూ కేసులు అనేవి బయటపడ్డాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ కోళ్ల ఫారంలోను, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని కృష్ణానంద కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో కోళ్లన్నీ చనిపోయాయి. దీంతో ఆ కోళ్ల ఫారాల యజమానులు ఆ విషయాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి ఆ కోళ్ల ఫారాల్లో చనిపోయిన కోళ్ల శాంపుల్స్ను ఏలూరులో ల్యాబ్ ద్వారా సేకరించి మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీకి పంపించారు. చనిపోయిన కోళ్లలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. సో ఆ 2 ఊళ్ళలో 1 కిలోమీటర్ చుట్టుపక్కల రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కోళ్లలో ఈ వ్యాధి కొద్ది స్థాయిలో వచ్చినప్పుడు కోళ్ల ఈకలు చెల్లా చెదరైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రముగా సోకినప్పుడు కోడికి ఉన్న శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటల్లో చనిపోతుంది. ఈ వ్యాధి మామూలుగా కోళ్ల నుంచి వచ్చే లాలాజలం వల్ల ఒక కోడి నుంచి మరొక కోడికి వ్యాపిస్తుంది. అలాగే కోడిరెట్ట ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. చాలా అడవి పక్షులలో ఈ వ్యాధి పేగులలో ఉంటుంది, కానీ దీని ప్రభావము వెంటనే కనిపించదు. ఈ పేగులు ఈ వైరస్కి రిజర్వాయర్గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షుల జాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి. అయితే ఈ వ్యాధి మనుషులకు సోకే ప్రభావం ఉందా? మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు H1N1, H1N2, H3N2 వైరస్లు సోకుతాయి. కోళ్లకు H5N1 వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈ వైరస్లు త్వరితముగా రూపాంతరం చెందే శక్తిని కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదటి నుంచి ఈ వైరస్ అంటే భయమే. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది మరణించారు. బర్డ్ ఫ్లూ కూడా అదే విధంగా రూపాంతరం చెంది మానవులకు హాని కలిగిస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరం నిఘాతోనే ఉంటారు. 2008 వెస్ట్ బెంగాల్లో జరిగిన బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వైరస్ మహమ్మారి విస్తరించడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. ఈ వైరస్ నియంత్రణ కోసం ఇండియన్ గవర్నమెంట్ WHO సూచనల మేరకు 20 లక్షల కోళ్లను చంపేందుకు సిద్ధమైంది. పౌల్ట్రీ ఫామ్స్లో సందేహాస్పదంగా ఉన్న 20 లక్షల కోళ్లను దహనం చేసింది. అలాగే కొన్ని వందల పౌల్ట్రీ మార్కెట్లను కూడా మూసివేసింది. ఈ వైరస్ కనుగొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 353 మంది మనుషులకు సోకింది. అందులో 221 మంది చనిపోయారు. మరణించిన వారిలో 60% ఇండోనేషియా, వియత్నాంలకు చెందిన వారు ఉన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా కోళ్లకు మేత వేసేవారు, పంజరాలను శుభ్రం చేసేవారు, రోగం ఉన్న పక్షులను అటు ఇటు తరలించే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక మనిషి నుంచి మరొక మనిషికి H5N1 వైరస్ సోకిన దాఖలాలు లేవు. ఇది మానవ జాతికి అతిపెద్ద ఊరట అనిపించే విషయమని చెప్పుకోవచ్చు. ఈ వైరస్కు వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మనిషి నుండి మనిషికి సోకే ప్రమాదకర పరిస్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం యాంటీవైరస్ మందులు కొన్ని వాడుకలో ఉన్నాయి. దీనిని టామిఫ్లూ, జనమివిర్ అని పిలుస్తారు. సాధారణ ఫ్లూకి ఉపయోగించే ఈ మందునే బర్డ్ ఫ్లూకి కూడా ఉపయోగిస్తున్నారు. దీనికోసం వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇంకా చాలా కాలమే పట్టొచ్చు. ఈ వ్యాధిని సాధారణంగా వంటింటి వంటకాల్లోనే నివారించవచ్చు. బాగా సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉడికించి తింటే ఈ వైరస్ చనిపోతుంది. ఈ H5N1 వైరస్ మనుషులకు సోకితే కనిపించే లక్షణాలను తెలుసుకుందాం. ఫీవర్. బర్డ్ ఫ్లూ సోకిన వారికి ఎక్కువ జ్వరం వస్తుంది. ఇది 100 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. కాఫ్. వైరస్ సోకిన వారిలో రక్తంతో కూడిన దగ్గు కూడా వస్తుంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా థ్రోట్ పెయిన్, మజిల్ పెయిన్, హెడేక్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అలాగే కొంతమందిలో కళ్ళు ఎర్రబడడం, అలసటగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ బర్డ్ ఫ్లూ న్యూమోనియాకు కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటే,
మీరు ఎప్పుడైనా ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్లలో కోడిగుడ్లను అండ్ పౌల్ట్రీకి సంబంధించిన ప్రొడక్షన్స్ ఏవైనా అమ్ముతున్నప్పుడు అక్కడ గాలి పీల్చకుండా మాస్క్ను వాడండి. అలాగే ఈ వ్యాధి కనుమరుగయ్యేంత వరకు ఎటువంటి పక్షులను టచ్ చేయకండి. ఎవరైనా గుడ్లు కానీ మాంసాన్ని కానీ తినేటప్పుడు బాగా ఉడికించి తింటే ఈ వైరస్ చనిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.